హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనకు ప్రెసిడెంట్ పవర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ప్రెసిడెంట్ పవర్స్. సో ప్రెసిడెంట్ అనేది ఏంటంటే మనకు ఈజ్ ఏ సెరిమనల్ హెడ్. ఓకే, ఈజ్ ఏ సెరిమనల్ హెడ్ ఆఫ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అథారిటీ. అంటే ఇండియాలో అందరికన్నా హెడ్ వచ్చేసి మనకు ప్రెసిడెంట్ అనేది మనమే ఎన్నుకుంటాం అనమాట. ప్రెసిడెంట్ అనేది డిసైడ్ చేస్తాం. అందరికన్నా హెడ్ ఎవరు? ప్రెసిడెంట్ అనమాట. దాని తర్వాతనే ప్రైమ్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు అనమాట. సో మనకు ఇండియాకు హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్. ఓకే, సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏంటంటే ఈజ్ ఏ సెరిమనల్ హెడ్. ఓకే, సో ఈయనకు డిఫరెంట్ ఫంక్షన్స్, పవర్స్ చాలా ఉంటాయన్నమాట. మెయిన్ పవర్స్ వచ్చేసి ఆయనకు ఏంటంటే మనకి ఎమర్జెన్సీలో కానీ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్లో కానీ ఆయనకు ఫుల్ పవర్స్ ఉంటాయి అన్నమాట. సో మిగతా అప్పుడు ఏంటంటే మనకు నామినల్ పవర్స్ ఉంటాయి. దేంట్లో ఏమేమి పవర్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో మనకేంటంటే పవర్స్ని డిఫరెంట్ విధాలుగా మనకు డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చేసి లెజిస్లేటివ్ పవర్స్. లెజిస్లేటివ్ అంటే ఏంది? ఎవరైతే లాస్ క్రియేట్ చేస్తారో వాళ్ళని లెజిస్లేటివ్స్ అంటారు. లెజిస్లేటివ్స్ అంటే ఏంది? ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళని లెజిస్లేటివ్స్ అనమాట. సో దే ఆర్ ద లా మేకర్స్. ఓకే, అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. హూ ఇస్ ద ఎగ్జిక్యూటివ్? సో మనం ఏదైతే లా క్రియేట్ చేసారో దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసేది, దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ ఎవరంటే మనకు వీళ్ళందరూ వస్తారన్నమాట. ఇప్పుడు మామూలుగా కలెక్టర్లు కానీ, ఐపీఎస్, ఐఏఎస్, మిగతా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళని ఎగ్జిక్యూటివ్స్ అంటారనమాట. ఫైనాన్షియల్ పవర్స్. ఫైనాన్షియల్ అనేది ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏమేమైతే పవర్స్ ఉన్నాయో అవి మనం డిస్కస్ చేస్తాం అనమాట. అలాగే జ్యుడిషియల్ పవర్. జ్యుడిషియల్ పవర్ ఏంది? ప్రెసిడెంట్కి జ్యుడిషియల్ పవర్ ఏంది? ఇన్ కేసు కోర్టు ఏదైనా ఎవరికైతే ఏదైనా ఇచ్చిందో దాన్ని రివ్యూ చేసే అధికారం అనేది ప్రెసిడెంట్కి ఇచ్చారనమాట. అది ఏమేం పవర్స్ అనేది మనం చూస్తాం. డిప్లొమాటిక్ పవర్స్. డిప్లొమాటిక్ పవర్స్ అంటే ఏంది? సో మనము ఇండియా అనేది వేరే కంట్రీస్తో ఏ విధంగా ఉంటాయి, దాంట్లో ప్రెసిడెంట్ రోల్ అనేది ఏందనేది మనం డిస్కస్ చేస్తాం. అలాగే మిలిటరీ పవర్స్, ఎమర్జెన్సీ పవర్స్. మిలిటరీకి సంబంధించిన పవర్స్ ఉంటాయి, ఎమర్జెన్సీకి సంబంధించిన పవర్స్ ఉంటాయి. సో ఇది మనకు 7 పవర్స్ అనమాట. సో మనం అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట, ఏమేమి ప్రెసిడెంట్కి ఏమేమి పవర్స్ ఉంటాయి. సో ప్రెసిడెంట్ పవర్స్, ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. అది కంపల్సరీ ఎల్ఎల్బి సెకండ్ సెమిస్టర్లో వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. ఇన్ కేస్ మనకు లాంగ్ ఆన్సర్లో రాకపోయినా మనకు షార్ట్ ఆన్సర్లో అయితే 100% వస్తుంది. సో మెయిన్ 95% ఏంటంటే మనకు లాంగ్ ఆన్సర్లు వస్తుంది. ఇన్ కేసు రాకపోతే 5% షార్ట్ ఆన్సర్లు వస్తుంది. ఇది మనకు వచ్చేసి. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనము లెజిస్లేటివ్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్ అనేది మనం చూస్తాం అనమాట ఇప్పుడు మనము. సో లెజిస్లేటివ్ పవర్స్. సో ప్రెసిడెంట్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. సో వై వీఆర్ కాలింగ్ ప్రెసిడెంట్ యాజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్? ఎందుకు మనం ప్రెసిడెంట్ని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్? ఎందుకంటే మనం పార్లమెంట్లో ఓన్లీ ఎంపీస్ వాళ్ళే ఉంటారు కదా. ప్రెసిడెంట్ ఎందుకు ఇంటిగ్రల్ పార్ట్ అంటాం అంటే ప్రెసిడెంట్ సిగ్నేచర్ లేనిది ఏది కూడా ఒక యాక్ట్ కింద కాదనమాట. సో మనం పార్లమెంట్లో చేసే ప్రతి ఒక్కటి ప్రెసిడెంట్ సిగ్నేచర్ అనేది అవసరం. అందుకోసమే he will be calling as a integral part of parliament. Okay, so ఇది అర్థమైంది అనుకుంటా. He can summons, he can provoke and he can dissolve the parliament, లోక్సభ. ఓకే, సో సమన్స్ అంటే ఏంటి? ఎంపీలకు, రాజ్యసభ మెంబర్లకు కానీ, ఎంపీలకు వాళ్ళకు కానీ, రాజ్యసభ మెంబర్లకు, పార్లమెంట్ మెంబర్స్లకు ఏంటంటే ఆయన సమన్స్ క్రియేట్ చేస్తున్నామంట. పలానా సెషన్ ఉంది, మీరు అందరు రావాలి అంటని మనము పిలవచ్చు అనమాట. ఈ కెన్ సెండ్ సమన్స్ టు ద ఎంపీస్. ఓకే, ప్రొరోగ్ అంటే ఏంటంటే మనం పార్లమెంట్ ఎండ్ చేసే అధికారం మనకు ప్రెసిడెంట్కి ఉంది అనమాట. ఎండ్ అంటే మనం డిజాల్వ్ కాదు, ఎండ్ అనమాట. ఇది ప్రొరోగ్ అంటే ఎండ్ చేసే అధికారం. డిజాల్వ్ ద పార్లమెంట్ అంటే ఇప్పుడు సపోజ్ సర్టన్ టైం వాళ్ళ 5 years ఇట్లా అయిపోయిన తర్వాత దాన్ని డిజాల్వ్ చేసే అధికారం ఉందన్నమాట. ఓకే, సో ఇది ఈ పవర్స్ అనేది ఉన్నాయి మనకు. ఇంకోటి ఏంటంటే అడ్రస్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. సో మనకు ఏదైతే పార్లమెంట్లో ఫస్ట్ సెషన్ ఉందో దాన్ని మనకు ప్రెసిడెంట్ అనేది ఏంటంటే అడ్రస్ చేస్తారనమాట. సో ఫస్ట్ స్పీచ్ అనేది ప్రెసిడెంట్తో ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మనకు ఫస్ట్ సెషన్ అనేది ప్రెసిడెంట్తో స్టార్ట్ అవుతుంది మనకు. హీ కెన్ సెండ్ మెసేజెస్ టు ద పార్లమెంట్ అండ్ రాజ్యసభ.
సో ఆయనకి ఏమైందంటే ఎవరికైతే ఎమ్మెల్యే కానీ ఎంపీలే కానీ మెసేజ్ ఆ పార్లమెంట్ కానీ రాజ్యసభకు కానీ ఏదైనా మెసేజ్ సెండ్ చేయాలంటే ఏంది సెండ్ అంటే ఏంది, సపోజ్ హీ వాంట్ టు సెండ్ ఎ మెసేజ్, ఓకే, సో దీస్ ఆర్ ద ప్రియారిటీ ఐటమ్స్, ఇవి ప్రియారిటీ ఐటమ్లు ఇవి డిస్కస్ చేయండి అంటారు. ఇట మెసేజ్ ఇట చేసే అధికారం ఇట మనకు ప్రెసిడెంట్కి ఉందన్నమాట. సో హీ మస్ట్ గివ్ అసెంట్ టు ద బిల్ టు బికమ్ ఏ లా. సో మనం చెప్పినట్లు ఏంటంటే ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్, రైట్? ఎందుకంటున్నాం అంటే ప్రతి బిల్కు, ఓకే, ప్రతి ఒక్క బిల్కు ఈయన కంపల్సరీ అసెంట్ ఇవ్వాలన్నమాట. అప్పుడే లా అవుతుంది అనమాట. అది ఒక యాక్ట్ అవుతుంది. అప్పటి వరకు అది కాదు అనమాట. ఓకే, అది ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది మనము ప్రైవేట్ బిల్స్, పబ్లిక్, ఈ గవర్నమెంట్ బిల్లు ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం వేరే సెషన్లో. ఓకే, సో ఇది ఇంతవరకు వచ్చేసి. అట్లాగే మనకు ప్రెసిడెంట్ విల్ నామినేట్ 12 మెంబర్స్. ఓకే, సో ప్రెసిడెంట్ ఏంటంటే రాజ్యసభ యొక్క 12 మందిని ఈయన నామినేట్ చేస్తాడు అనమాట. ఏ విధంగా నామినేట్ చేస్తాడు? సో హూ ఈజ్ హ్యావింగ్ స్పెషల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆన్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ అనమాట. సో దీంట్లో అయితే ఎవరైతే ఎక్స్పర్టీస్ ఉన్నారో వాళ్ళని నామినేట్ చేస్తారనమాట. 12 మందిని నామినేట్ చేస్తారు. వీళ్ళందరూ ఎవరు ఎన్నుకుంటారు? ఫస్ట్ ఈ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు చెప్తారనమాట. సో ప్రెసిడెంట్ విల్ వ్యాలిడేట్ వెదర్ దే ఆర్ హ్యావింగ్, వాళ్ళకి నిజంగా ఒరిజినల్గా దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. మనం రీసెంట్ కేసులో మనం చూసినాం అనమాట. తెలంగాణ నుంచి ఒక పర్సన్ మనం నామినేట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకు దీంట్లో లిటరేచర్లో కానీ, సైన్స్లో కానీ, సోషల్ సర్వీస్లో కానీ అతనికి లేదో అంటే రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో అందుకోసమే ప్రెసిడెంట్ హ్యావ్ ద ఫుల్ రైట్స్. ఓకే, సో he can nominate 12 members of the Rajya Sabha. So the president will decide any member disqualification with the help of election commission. So disqualification kuda president review chestarannamata. Okay, so judicial ద్వారా ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఎలక్షన్ కమిషన్తో డిస్కస్ చేసేసి ఎవరినైనా ఎంపీని తీసేయాలన్నా ఏదైనా డిస్క్వాలిఫై చేయాలన్నా ప్రెసిడెంట్ చేస్తాడు. ఓకే, సో సమ్ బిల్స్ నీడెడ్ టు టేక్ ప్రియర్ పర్మిషన్స్ టు ఇంట్రడ్యూస్. కొన్ని బిల్స్ ఏంటంటే ఇంట్రడ్యూస్ చేయడానికి, లైక్ మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్, ఇవన్నీ ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయాలంటే కంపల్సరీ ప్రియర్గా మనము ప్రెసిడెంట్ పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఆయన అప్రూవల్ తీసుకున్న తర్వాతనే, ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే బిల్ అనేది పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అర్థమైంది అనుకుంటే దీస్ ఆర్ ద లెజిస్లేటివ్ పవర్స్ అనమాట. సో హీ ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. హీ కెన్ డిజాల్వ్, ప్రోగ్, and he can summons the parliament. He will address the first session. He can send a message. He can give the consent to the bill to become a law. He can nominate 12 members, and he can do disqualification with the help of election commission. And some of the bills need to introduce, he need to take a prior permission. Okay, so ఇది అనమాట మనకు ఇవి. సో ఇంకా అడిషనల్గా వచ్చేసి ఈయనకు వీటో పవర్ అనేది ఉంటుంది అనమాట. వితౌట్ అసెస్ వీటో పవర్. వాట్ ఈజ్ వీటో పవర్ అనేది మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. వీటో పవర్ అంటే ఏం లేదు, మనకి ఏదన్నా అతని దగ్గరకు వచ్చినప్పుడు అతను యాక్సెప్ట్ కానీ, రిజెక్ట్ కానీ, మళ్ళీ రిటర్న్ పంపించుకుని కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట బిల్ని. సో దాన్ని వీటో పవర్స్ అంటారు. మనం క్లియర్గా ఇన్ డీటెయిల్గా మనం చేస్తాం. కాకపోతే ఏంటంటే మనకు వీటో పవర్ ఉన్నదైతే మనం చూసుకుంటాం అనమాట. సెండ్ బిల్ బ్యాక్ టు రీకన్సిడరేషన్, ఇది గిట మనకు వీటో పవర్ కిందికి వస్తుంది. ఎక్సెప్ట్ మనీ బిల్ కాకుండా మిగతా బిల్ అనేది ఏంటంటే మనకు రీకన్సిడరేషన్, మళ్ళీ చూడండి ఇది కరెక్ట్ లేదు అంటే చెప్పడానికి అధికారం అనేది ఉంటుంది అనమాట. సో కీప్ ఏ బిల్ ఇన్ సస్పెన్షన్. సో రీసెంట్గా మనం చూసినాం తమిళనాడు కేసులో. ఓకే, సో మనకు గవర్నర్ అనేది ఏంటంటే ప్రెసిడెంట్కి బిల్ అనేది పంపిస్తారు. అది అప్రూవ్ కాకపోతే మనకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందనమాట. సర్టన్ టైంలో మీరు అప్రూవ్ చేయాలనేది అదొక కాంట్రవర్షియల్ కింద చేసింది. కాకపోతే ఏంటంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లా ఏంటంటే ప్రెసిడెంట్కి స్పెషల్ పవర్స్ ఉంటాయన్నమాట. సో ఏదైనా బిల్ని, స్టేట్ బిల్స్ని అతను సస్పెన్షన్ మోడ్లో ఇట్లా పెట్టవచ్చు అనమాట. అట్లనే అన్హోల్డ్లో పెట్టవచ్చు అనమాట. సో దాన్ని పాకెట్ వీటో అంటారు అనమాట. అది మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. సో ఇది అనమాట ది పవర్స్ అనవచ్చు. ఇంకోటి ఈ కెన్ క్రియేట్ ఏ ఆర్డినెన్స్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మామూలుగా ఏదన్నా బిల్ చేయాలంటే ఏంది, పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఆమోదం చేయాలి. సపోజ్ పార్లమెంట్ కానీ రాజ్యసభ కానీ ఏదైతే లేదనుకోండి, నడుస్తలేదనుకోండి, అప్పుడు ఏంటంటే ప్రెసిడెంట్ ఒక ఆర్డినెన్స్ క్రియేట్ చేస్తారనమాట. ఆర్డినెన్స్ క్రియేట్ చేసేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో అటువంటి ఆర్డినెన్స్ ఏం చేయాలంటే
ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ క్రియేట్ చేసే అధికారం ఉంది. సో వన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్ వితిన్ 2 months, రైట్, 2 months లోపల పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ అది ఆమోదం పొందాలన్నమాట. అప్పుడే దానికి మళ్ళీ కంటిన్యూ అవుతుంది, లేకుంటే కంటిన్యూ కాదు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ది ప్రెసిడెంట్ ప్లేసెస్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్, ఓకే, places important reports of CAG, Controller and Auditor General and UPSC before the Parliament. సో ప్రెసిడెంట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన కాగ్ రిపోర్ట్ కానీ యూపీఎస్సీ కానీ ఏదైనా రిపోర్ట్స్ ఉన్నాయంటే అది పార్లమెంట్ ముంగల పెడతాడనమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ది ప్రెసిడెంట్ కెన్ మేక్ రెగ్యులేషన్స్, పీస్, ప్రోగ్రెస్, గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ద అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్, ఇవన్నీ మనకు యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, దాన్ని మొత్తం మెయింటైన్ చేస్తాడనమాట. ఓకే, సో వాళ్ళకు ఒక రెగ్యులేషన్స్ పాస్ చేస్తారు. వాళ్ళు ఎట్లా అంటే పీస్గా, ప్రోగ్రెసివ్గా, గుడ్ గవర్నెన్స్ ఉండేటట్లు మనకు ఆయన రెగ్యులేషన్స్ అనేది పాస్ చేస్తాడనమాట. దాన్ని ఈ అసెంబ్లీని మొత్తం ఏంటంటే ఎస్పెషల్లీ ఇది ఇంకోటి ఏంటంటే పాండిచ్చేరిలో ఏంటంటే మనకు పాండిచ్చేరి కానీ ఢిల్లీ కానీ ఏంటంటే మనకు ఇది పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ, కానీ దాంట్లో ఏంటంటే మనకు అసెంబ్లీ అనేది ఉంటుంది అనమాట. మిగతా దాంట్లో మనకు లక్షద్వీప్లో దాంట్లో అసెంబ్లీ ఉండదు, కాకపోతే పాండిచ్చేరిలో అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీ సస్పెండ్ కానీ డిజాల్వ్ అయినప్పుడు మనకు ప్రెసిడెంట్ అనేది మనకు రూల్ చేస్తాడనమాట. వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ని పెట్టేసి రూల్ చేస్తాడనమాట. సో దీస్ ఆర్ ద లెజిస్లేటివ్ పవర్స్. సో మీకు అర్థమైంది అనుకుంటా, లెజిస్లేటర్ ఎవరంటే లెజిస్లేటివ్ హూ విల్ క్రియేట్ ద లాస్. సో కమింగ్ టు ఎగ్జిక్యూటివ్ పవర్స్. సో లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇది మెయిన్ అనమాట. సో ఎగ్జిక్యూటివ్ పవర్స్ వచ్చేసి మనకి ఏంటంటే, సో ది ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో ప్రతి ఒక్క ఎవరైతే అందరు ఎగ్జిక్యూటివ్లు ఉన్నో వాళ్ళందరికీ హెడ్ వచ్చేసి మనకు ప్రెసిడెంట్ అనమాట. ఓకే, ఈజ్ ద సెరిమనల్ హెడ్ కదా. సో మనకు ఇండియాలో ఫస్ట్ పర్సన్ ఎవరంటే ప్రెసిడెంట్ అనమాట. అట్లనే ఎగ్జిక్యూటివ్ గిట అందరికీ హెడ్ ఎవరు, మనకు ప్రెసిడెంట్ అనమాట. విచ్ ఇంక్లూడ్స్, సో ఎవరెవరు ఎగ్జిక్యూటివ్, ప్రైమ్ మినిస్టర్ కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కానీ, అటార్నీ జనరల్, అందరికీ హెడ్ వచ్చేసి మనకు ప్రెసిడెంట్ అనమాట. ఈవెన్ దో ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ టేక్ ద డిసిషన్స్, దే ఆర్ అఫీషియల్లీ క్యారీడ్ అవుట్ అండర్ ద ప్రెసిడెంట్ నేమ్. సో జనరల్గా ఏంటంటే వాళ్ళు ఏదైతే బిల్స్ జనరేట్ చేసుకొని ఇవన్నీ జనరేట్ చేసుకొని ఎవరు చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ చేస్తారు. కాకపోతే అఫీషియల్గా దాంట్లో సిగ్నేచర్ అనేది ఎవరి ద్వారా వెళ్తుంది అంటే ప్రెసిడెంట్ ద్వారా వెళ్తుంది అనమాట. ఇదే అనమాట. సో ఎందుకంటే ఆయన్నే హెడ్ ఆఫ్ ద కంట్రీ అనమాట, ఆయన ద్వారానే మనకి వెళ్తుంది. ఓకే, so the president can make a rule with the help of central government to work smoothly, decide which minister to handle. So మన ఇండియా గవర్నమెంట్ స్మూత్గా రన్ చేయడానికి ఎవరెవరికి ఏం మినిస్టర్లు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేది ఏంటంటే మనకు ప్రెసిడెంట్ అనేది డిసైడ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఎవరి అడ్వైజ్ మీద అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ అడ్వైజ్ మీద వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది పాస్ చేస్తాడనమాట. ఇది అనమాట. సో అపాయింట్మెంట్స్కి వచ్చే వరకు ప్రెసిడెంట్ ఎవరెవరిని అపాయింట్మెంట్ చేస్తారంటే, సో జనరల్గా ఏంటంటే ఇదే అనమాట, ప్రైమ్ మినిస్టర్ ఎవరికైతే మెజారిటీ ఉందో, ఎంపీస్కి ఎవరైతే మెజారిటీ ఉందో వాళ్ళందరూ కలిసి ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటాడు. ఆయన్ని ఆర్జ్ చేస్తాడనమాట. ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అందరు మినిస్టర్ చేస్తారు. గవర్నర్ ఆఫ్ స్టేట్స్ ప్రతి ఒక్క స్టేట్కి గవర్నర్ని ఇన్నే అపాయింట్మెంట్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే సో దీని బ్యాక్ ఎండ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళందరూ గ్రూప్గా డిస్కషన్ చేసేసి వాళ్ళు పలానా మెంబర్ కావాలనుకుంటే వీళ్ళకి ఇస్తే ఈయన అపాయింట్మెంట్ చేస్తాడనమాట. ఓకే, అలాగే చీఫ్ జస్టిస్, జడ్జెస్ అండ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ వీళ్ళని చేస్తాడు. వాళ్ళకి సపరేట్ టాపిక్ ఉంటుంది. ఓకే, ఏ విధంగా ఎన్నుకుంటారు అనేది. ఓకే, సో దాంట్లో వీళ్ళు చేస్తారనమాట. అట్లనే ఇంకా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్ అంటుంటాం కదా, వాళ్ళని ఈయనే ఎన్నుకుంటాడు అనమాట. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈయనే ఎన్నుకుంటాడు. ఓకే, ఈయనే నియమిస్తాడు, అపాయింట్ చేస్తాడు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మిగతా వాళ్ళు బ్యాక్ ఎండ్ ఉంటారు, కాకపోతే ఈయన అఫీషియల్గా అపాయింట్ చేస్తాడు అనమాట. అట్లాగే ఆర్మడ్ ఫోర్సెస్. ఓకే, సో మనకు ఉంది కదా నేవీ కానీ మనకు ఆర్మీ కానీ అందరికీ హెడ్లను ఆయన్నే చేస్తాడనమాట. అట్లనే
అంబాసిడర్స్ ఆఫ్ హై కమిషన్స్, డిఫరెంట్ కంట్రీలో అంబాసిడర్స్ ఉంటారు కదా, మన కంట్రీని రిప్రజెంట్ చేసే వాళ్ళని ఈయన చేస్తాను. అలాగే యూపీఎస్సీ చైర్మన్ ఇంకా చాలామందిని ఎన్నుకుంటాడు అనమాట, అపాయింట్మెంట్ చేస్తాడు. సో ఇదే అనమాట మనకు. అలాగే ఇంకోటి ఏంటంటే హీ కెన్ అపాయింట్ కమిషన్, ఇంకో కమిషన్ ఇటు ఎలుగుతాడు. సపోజ్ ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఎవరికైతే ఏదైనా అన్యాయం జరిగినా ఏది జరిగినా అది ప్రెసిడెంట్ దృష్టికి వస్తే ఈ హ్యావ్ ఏ రైట్స్ టు అపాయింట్ ఎ కమిషన్ టు ఇన్వెస్టిగేట్. దాంట్లో ఇన్వెస్టిగేట్ చేయడానికి అనేది ఏంటంటే ఆర్టికల్ 340 ప్రకారం ఏంటంటే ప్రెసిడెంట్కి రైట్స్ ఉంటాయి అనమాట. ఈ కెన్ అపాయింట్ అన్నట్లు. ఓకే, ఇంకోటి ఏంటంటే సో హీ కెన్ అపాయింట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సపోజ్ స్టేట్కి మధ్యలో, యూనియన్ స్టేట్కి మధ్యలో ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఏమొచ్చినా దాంట్లో ఏంటంటే ఆయన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కోఆపరేషన్ నుండి క్రియేట్ చేసేదానికి ఆయన క్రియేట్ చేస్తాడనమాట. ది ప్రెసిడెంట్ లుక్ ఆఫ్టర్ యూనియన్ టెరిటరీస్ బై అపాయింటింగ్ లెఫ్టినెంట్ గవర్నర్స్. సో యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉందో ఆయన లెఫ్టినెంట్ గవర్నర్లని ఉపయోగించేసి ఆయన మెయింటైన్ చేస్తాడనమాట. మొత్తం అడ్మినిస్ట్రేషన్ అనేది మెయింటైన్ చేస్తాడు. ఓకే, సో ది ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఎనీ రీజియన్ యాజ్ ఎ షెడ్యూల్ ఏరియా ఆర్ ట్రైబల్ ఏరియా. సో ఏదైనా పర్టికులర్ ఏరియాని, ఓకే, షెడ్యూల్ ఏరియా కానీ సో ట్రైబల్ ఏరియా కానీ డిక్లేర్ చేయాలంటే ప్రెసిడెంట్ అనేది డిక్లేర్ చేస్తాడు. సో ఇది వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రెసిడెంట్కి మామూలుగా ఏమైనా సెరిమోనియల్ హెడ్ అంటారు, కానీ ఆయన చేయాలనుకుంటే చాలా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఆయన మెయిన్ ఏంటంటే వీళ్ళ ఇండైరెక్ట్గా ఎన్నుకోబడతాడు కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేసేసి ఇవన్నీ డెసిషన్స్ తీసుకుంటాడు అనమాట. సో కమింగ్ టు ఫైనాన్షియల్ పవర్స్. సో ఫైనాన్షియల్ అంటే ఏంది, మనీకి సంబంధించిన బిల్స్ని ఫైనాన్షియల్ అనమాట. సో మనీ బిల్ కెనాట్ బి ఇంట్రడ్యూస్ లోక్సభ వితౌట్ ద ప్రెసిడెంట్ రికమెండేషన్. సో లోక్సభలో కొన్ని చెప్పినా కదా, కొన్ని బిల్స్ ప్రియర్ రికమెండేషన్, ప్రియర్ పర్మిషన్స్ తీసుకోవాలన్నమాట ఇంట్రడ్యూస్ చేసారు. దాంట్లో ఒక మనీ బిల్ అనమాట. మనీ బిల్ ఏంది, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడానికి కంపల్సరీగా ప్రెసిడెంట్ రికమెండేషన్ అనేది ఉండాలి. సో యాన్యువల్ బడ్జెట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. సో యాన్యువల్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఉంటాడు కదా, ఆయన యాన్యువల్ బడ్జెట్ ప్రవేశపెడతాడుగా. కాకపోతే ఏంటంటే ప్రెసిడెంట్ సిగ్నేచర్ చేయాలన్నమాట. దాని మీద సిగ్నేచర్ చేసిన తర్వాతనే, ఆయన ఆమోద ముద్ర వేసిన తర్వాతనే దాన్ని లోక్సభలో ప్రవేశపెడతారనమాట. ఇది యాన్యువల్ బడ్జెట్ అనేది. సో బ్యాక్ ఎండ్ వచ్చేసి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ ఇవన్నీ డెసిషన్ తీసుకుంటారు. అఫీషియల్గా వచ్చేసి ప్రెసిడెంట్ అనేది సిగ్నేచర్ చేస్తారు. ఆయన పేరు మీదే యాన్యువల్ బడ్జెట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో కంటిజెన్సీ ఆఫ్ ఫండ్. ఓకే, కంట్రోల్స్ ఆఫ్ కంటిజెన్సీ ఫండ్ అంటే ఇప్పుడు మనకు అనుకోంది ఏదైనా జరుగుతాయి, ఫ్లడ్స్ వస్తుంటాయి, లేకుంటే వేరే విధంగా ఏవేవో జరుగుతుంటాయి కదా. సో దానికంటే ఒక ఫండ్ ఉంటుంది అనమాట. ఆ ఫండ్ రిలీజ్ చేయాలంటే కంపల్సరీ ప్రెసిడెంట్ సిగ్నేచర్ ఉండాలన్నమాట. ప్రెసిడెంట్ సిగ్నేచర్ లేనిది ఆ కంటిజెన్సీ ఫండ్ అనేది మనము తీయడానికి, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు కంటిజెన్సీ ఫండ్ అనేది వాడతారనమాట. ఓకే, సో ఇంకోటి అపాయింట్స్ ద మెంబర్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్. సో ఫైనాన్స్ కమిషన్లో ఏదైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తారు. సో ఇది ఫైనాన్షియల్ పవర్స్ ఓన్లీ 4 ఉన్నాయి. కాకపోతే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనీ బిల్ అనేది కంపల్సరీ ప్రెసిడెంట్ రికమెండేషన్ ఉండాలి. యాన్యువల్ బడ్జెట్ అనేది ఆయన పేరు మీదే చేస్తారు. కంటిజెన్సీ ఫండ్ ఆయనే సిగ్నేచర్ పెడితే రిలీజ్ అవుతుంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ ఆయనే అపాయింట్ చేస్తాడనమాట. సో కమింగ్ టు జ్యుడిషియల్ పవర్స్. ఓకే, సో జ్యుడిషియల్ పవర్స్ అనేది ఏంటంటే జనరల్గా ఏంటంటే జ్యుడిషియల్ ఇస్ ద హైయెస్ట్, వేరే వాళ్ళు రివ్యూ చేయడానికి ఉండదు. కాకపోతే జ్యుడిషియల్ పవర్స్ ప్రెసిడెంట్కి కొన్ని ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఏంటంటే మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే అపాయింట్స్ జడ్జెస్ అనమాట. హైకోర్టు జడ్జెస్ కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ ప్రెసిడెంట్ ఎన్నుకుంటాడనమాట. సో వాళ్ళంతటా వాళ్ళు చేసుకొని ఎలక్ట్ చేసిన తర్వాత ఈయన ఆర్జ్ చేపిస్తాడనమాట. ఈయన్నే అఫీషియల్గా ఈయన్నే ఎన్నుకుంటాడనమాట. ఇంకోటి ఏంటంటే హీ కెన్ గ్రాంట్ పార్డనింగ్ పవర్స్ అనమాట. సో పార్డనింగ్ అంటే ఏంటి, సపోజ్ ఎవరికైనా మరణ శిక్ష కానీ ఎవరికైనా లైఫ్ టైం శిక్ష, ప్రెసిడెంట్కు ఒక అధికారం ఉంటుంది అనమాట. ఫైనల్గా ఏంటంటే మనం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళేసి మాకు పడ్డ శిక్ష ఇది కరెక్ట్ కాదు, మీరు పార్డనింగ్ ఏంటంటే ఆయనకు అధికారం ఉంటుంది అనమాట. సో పార్డనింగ్లో డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో పార్డన్ అంటే ఏంటంటే కంప్లీట్లీ ఫర్గివ్ ద క్రైమ్. అంటే ఈవెన్ మరణ శిక్ష కానీ ఏదైనా సరే ఈయన పార్డన్ ఇచ్చిందంటే కంప్లీట్గా ఆయన
మొత్తం వెళ్ళిపోయినట్లే అనమాట. మామూలు పబ్లిక్ లాగా తిరగవచ్చు. సో ఆయన మీద ఉన్న కేసులన్నీ వెళ్ళిపోతాయి అనమాట. సో హయ్యెస్ట్ ఈజ్ ఎ ఫస్ట్ పర్సన్, రైట్? ప్రెసిడెంట్ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి ఈ కెన్ పార్డన్. ఓకే, టిల్ నౌ ఇంతవరకు నాకు ఇంతవరకు ఎవరికి పార్డనింగ్ ఇవ్వలేదు. కాకపోతే ఆయనకైతే పవర్స్ ఉంటాయి అన్నమాట. అట్లనే కమ్యూటేషన్ అంటే సపోజ్ ఇప్పుడు ఆయనకు లైఫ్ థ్రెట్ పడ్డది అనుకో. సో ఆయన ఏంటంటే చేంజెస్ ద పనిష్మెంట్ సంథింగ్ లెస్ సర్వ్స్. అంటే ఇప్పుడు డెత్ సెంటెన్స్ ఉందనుకో, దాన్ని లైఫ్ ఇంపర్స్మెంట్ కింద చేయొచ్చు అనమాట. అంటే తక్కువ చేయడం అనమాట. సో ఈ శిక్షని తక్కువ చేయడం అనేది చేయొచ్చు అనమాట. ఇదేంది కమ్యూటేషన్ అంటే ఈ పార్డనింగ్ పవర్స్ ఇట మనకు షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, దాన్ని ఇట చూసుకోవచ్చు మనం. ఇంకోటి రెమిషన్ ఏంటంటే రెడ్యూస్ ద లెంత్ ఆఫ్ ద సెంటెన్స్. సపోజ్ మనకు 10 years జైలు ఇచ్చిందనుకో, దాన్ని 5 years కింద మార్చవచ్చు అనమాట. దాన్ని రెమిషన్ అంటారు. ఓకే, రెస్పైట్ ఏంటంటే మనము సపోజు మనకు ఒక మనకు జైలు శిక్ష వేస్తారు కదా, మామూలు జైలు శిక్ష కాకుండా ఇప్పుడు వేరే జైలు శిక్షలు వేస్తుంటే దాన్ని లైటనింగ్ చేయడానికి, ఇన్ కేస్ సపోజ్ ఆమె ప్రెగ్నెంట్ ఉందనుకో, సో ఇల్నెస్ ఉందనుకో, దాన్ని ఏంటంటే కొంచెం లైటనింగ్ చేయడానికి మనకు ఆ పనిష్మెంట్ అనేది తక్కువ చేస్తారనమాట. దాన్ని వచ్చేసి మనకు రెస్పైట్ అంటారు. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి రిప్రీవ్ అంటే మనకు టెంపరీగా స్టాప్ చేస్తారనమాట. సపోజ్ డెత్ సెంటెన్స్ ఉంది. ఓకే, ఈరోజు డెత్ సెంటెన్స్ ఉంది, మళ్ళీ ఏంటంటే మాది కొన్ని రోజులు ఆపండి, మాకు కరెక్ట్ జస్టిస్ జరగలేదు అంటే పలానా రేపు ఉరి శిక్ష వేసేది అనుకో, వాళ్ళు వచ్చేసి ప్రెసిడెంట్కి చెప్తారు, మాకు కరెక్ట్ ప్రాపర్గా జస్టిస్ జరగలేదు, కొన్ని రోజులు ఆపండి, మేము ప్రూవ్ చేసుకోవడానికి మనకు కొంచెం టైం కావాలి. అట్లా అన్నప్పుడు ఏంటంటే మనకు రిప్రీవ్ చేస్తారనమాట. అంటే టెంపరీగా అది స్టాప్ చేస్తారనమాట, టెంపరీగా అది. ఇది వచ్చేసి పార్డనింగ్ పవర్స్ అంటారు, జ్యుడిషియల్ పవర్స్ అంటారు ఇది. సో మనకు నెక్స్ట్ వచ్చేసి డిప్లొమాటిక్ పవర్స్. సో డిప్లొమాటిక్ పవర్స్ అనేది ఓన్లీ 3 ఉన్నాయి. ఓకే, సో ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ ఫారంలో ఆయన రిప్రజెంట్ చేస్తాడనమాట. ఏదైనా మాట్లాడాలన్నా, దేశం గురించి మాట్లాడాలన్నా ఏదైనా రిప్రజెంట్ చేస్తాడు. అపాయింట్స్ అంబాసిడర్స్. ఓకే, చెప్పిన కదా నేను. సో ఇండియన్ అంబాసిడర్ని ఆయన ఫారెన్ డిప్లొమాట్స్ని అపాయింట్మెంట్ చేస్తాడు. అలాగే ఇంటర్నేషనల్ ట్రీటీస్ అగ్రిమెంట్స్ ఏమన్నా ఆయన సిగ్నేచర్ చేస్తాడనమాట. ఓకే, సో ఈవెన్ దో రిక్వైర్డ్ పార్లమెంట్ అప్రూవల్ చేసిన తర్వాత ఈయన సిగ్నేచర్ చేస్తాడనమాట. అదే అనమాట. సో కమింగ్ టు మిలిటరీ పవర్స్. సో ఈ ప్రెసిడెంట్ అనేది ఏంటంటే హీ ఈజ్ ఎ సుప్రీం కమాండర్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్. సో ఏదైనా సరే మనం ఓకే, సో అందరికీ హెడ్ వచ్చేసి మనకు ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ అల్టిమేట్గా ఏంటంటే పెద్ద ఐటీకి డెసిషన్ తీసుకోవాలంటే ప్రెసిడెంట్ సిగ్నేచర్ కంపల్సరీ, ప్రెసిడెంట్ అప్రూవల్స్ కంపల్సరీ అనమాట. అపాయింట్స్ చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్. ఎవరైతే హెడ్లు ఉంటారో వాళ్ళ చీఫ్ని అపాయింట్ చేస్తాడనమాట ప్రెసిడెంట్. అలాగే ఇప్పుడు ఇన్ కేస్ మనం ఏదైనా వార్ కానీ పీస్ కానీ డిక్లేర్ చేయాలనుకున్నాం అనుకో, విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్, సో అది ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది అనమాట. వారిని చేయాలన్నా లేకుంటే డిస్కంటిన్యూ చేయాలన్నా కంపల్సరీ ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రెసిడెంట్ అనేది ఏంటంటే ప్రైమ్ మినిస్టరు, క్యాబినెట్ మినిస్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాతనే చేస్తాడు. సో ఇంకోటి వచ్చేసి ఫైనల్ వచ్చేసి ఎమర్జెన్సీ పవర్స్. సో ఎమర్జెన్సీ పవర్స్ ఉన్నాయి కదా మనకు, నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే ప్రెసిడెంట్ పవర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నేషనల్ ఎమర్జెన్సీ మనకు ప్రెసిడెంట్ చేస్తాడు. ప్రెసిడెంటియల్ రూల్, సపోజ్ స్టేట్ ఒక కాన్స్టిట్యూషనల్ ప్రకారం స్టేట్ నడుస్తలేదు, ఓకే, వాళ్ళకు మెజారిటీ లేదు, అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ప్రెసిడెంటియల్ రూల్ అనేది క్రియేట్ చేస్తారనమాట. స్టేట్ ఎమర్జెన్సీ అంటారు దీన్ని. అలాగే మనకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఓకే, కట్ ద శాలరీస్, డైరెక్ట్ స్టేట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇవన్నీ ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇవన్నీ ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చేయాలంటే ప్రెసిడెంట్ సిగ్నేచర్ కంపల్సరీ. ఓకే, సో ఇంపార్టెంట్ నోట్స్ ఏంటి మనకు ఇది. సో ప్రెసిడెంట్ ఈజ్ ఏ సెరిమోనియల్ హెడ్, కాకపోతే ఏంటంటే ఆయన ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తోని అడ్వైజ్ తీసుకొని ఇవన్నీ చేస్తుంటారు. సో ఇది మెయిన్ మనకు వచ్చేసి మనకు ఏమేం పవర్స్ ఉన్నాయనేది, ఇది ఇంపార్టెంట్ పవర్స్. ఐ హోప్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ
నోట్స్ అనేది డిఫరెంట్ నుంచి మనము కేటగరైజ్ చేసి తీసుకున్నది అనమాట. ఇది ఇంపార్టెంట్ అనమాట. సో మంచి ఇది మీకు ఉపయోగపడింది అనుకుంటా. దీన్ని చదివేసి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.